ఇది ముమ్మాటికి బహుజనుల మీద చేస్తున్న కుట్రగానే అభివర్ణిస్తానండి. ఎందుకంటే మనం ఒక బుల్లెట్ ప్రూఫ్ ఉన్న పొలిటీషియను ఈ బహుజన వర్గాల నుంచి ఎవ్వరు లేరు. ఇప్పుడు ఒక స్టూడెంట్ విద్యార్థి మాట్లాడుతూ దాని గురించి చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి, ఎవ్వరు ఐపీఎస్ అయినంత మాత్రాన ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కి బుల్లెట్ ప్రూఫ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకు సార్కి మాత్రమే ఇచ్చిండంటే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో వితౌట్ గన్ను ప్రజలు అక్కడ అడవుల్లోకి వెళ్ళి పనిచేయడం జరిగింది. ఎంతోమందిని జనజీవన స్రవంతిలో కలపడం జరిగింది బహుజన వర్గాల ప్రజల్ని, అప్పుడు తెలిసి తెలియకపోవడం వల్ల. మళ్ళీ అదే ఒక్కటే కాకుండా దేశం కోసం పోరాడింది సారు. టెర్రరిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దేశం కోసం సైన్యంలో కూడా వర్క్ చేయడం జరిగింది. సారు స్పీచ్ వింటే తెలుస్తుంది. అప్పుడే కనుక రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా చేస్తున్నారంటే అప్పుడు సార్ వాళ్ళు అప్పుడే సివిల్స్ కంప్లీట్ చేసుకొని ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తే ఆ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మోటివేట్ చేయడం వల్ల వెళ్ళడం జరిగింది. ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి వస్తాడు ఇట్లా బుల్లెట్ ప్రూఫ్ తీసేస్తాడంటే వెళ్దురో వెళ్ళకపోదురు అంటే బుర్ర లేని దద్దమ్మ రేవంత్ రెడ్డి. ఆయనకి ఏం చేయాలో అర్థమైతలేదు. ప్రవీణ్ సార్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక, బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకి కేటీ రామారావు అన్న గారు కానీ హరీష్ అన్న కానీ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక కక్ష మొత్తం పూర్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ అన్న, ఐపీఎస్ ఆఫీసరు ప్రతిదీ ఎవిడెన్స్ తోటి కొట్టేసరికి ఆయనకి ఎక్కడ బుర్ర పెట్టుకోవాలో అర్థమవుతలేదు రేవంత్ రెడ్డికి. ఆయనకున్న లాస్ట్ వెపన్ ఇది ఒక్కటే కాబట్టి, లాస్ట్ బ్రహ్మాస్త్రం ఇది ఒక్కటే కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేయడం, గన్మెన్స్ని తీసేయడం, మళ్ళా ఆర్ఎస్పీ సార్ గల వైఫ్ లక్ష్మీబాయి మేడంని మొత్తం లూప్ లైన్లోకి ఇంకా 1 year లోపు మేడం సర్వీస్ అయిపోతుంది. 1 year లోపు సర్వీస్ ఉన్న వాళ్ళని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయొద్దని రూల్ని కూడా అతిక్రమించి లూప్ లైన్లోకి పంపించడం జరిగింది. అంటే మీరు సార్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పరు, తెలంగాణ ప్రజలు అడుగుతున్న డిమాండ్స్ నెరవేర్చరు, నిరుద్యోగులు అడుగుతున్న నోటిఫికేషన్స్ ఇయ్యరు, ఇప్పుడు ఓయూకి ఇవ్వాల్సిన నిధులు అడుగుతారు నిధులు ఇవ్వరు, హాస్టల్స్ ప్రతిదీ ఎక్కడైనా సరే ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే చాలా పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. వాటి గురించి మాట్లాడితే మీరు సమాధానాలు చెప్పరు. కానీ రేవంత్ రెడ్డి గారు అంటే ఢిల్లీకి కట్టెలు కట్టుకొని పోతారు, అంటే వస్తారు ఫ్లైట్ ఎక్కి. ఈ ఫ్లైట్ ఛార్జెసే తెలంగాణ ప్రజల మీద మోపడి భారం అవుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారి గొంతుగా నిలుస్తున్న ఆర్ఎస్పీ సార్ని గొంతు నొక్కాలని చూస్తున్నావు బిడ్డ. నువ్వు ఎంత గొంతు నొక్కినా ఎంత చేసినా సార్ బస్సులో అవుతాడు. లేదంటే మేమందరం ఎంతోమంది బహుజనులు ఉన్నాము, మేమందరం రూపాయి వేసుకొని బుల్లెట్ ప్రూఫ్ నిప్పించగలుగుతాం. కానీ అది అఫీషియల్గా గవర్నమెంట్ ఇవ్వాల్సిన హక్కు, అది సార్కి ఉండాల్సిన హక్కు. దానికోసం పోరాడుతున్నాము. మళ్ళీ మీరు ఇదే విధంగా చేస్తే పెద్ద ఎత్తున ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా చేసిందో మేము పెద్ద ఎత్తున బహుజనులు అందరం ఏకదాటయి మేము ఇక్కడే ఓయూలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఓకే మేడం, ఆర్ఎస్పీ గారికి ఒక్కరికి మాత్రమే కాదు, మిగతా రిటైర్ అయిన ఐపీఎస్ ఐఏఎస్లకు కూడా మేము సెక్యూరిటీని తగ్గించినామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దీనికి ఏం చెప్తారు? అంటే ఆర్ఎస్పీ గారిని ఒక్కరికి తీసేస్తే వీళ్ళకు ఇదే ప్రశ్నిస్తారు కాబట్టి మీకు ఒక్కరికే కాదు భయ్ అందరికీ తీసేసినామని అంటారు. అంటారు కాబట్టి ఎవిడెన్స్గా ఆర్ఎస్పీ సార్కే కాకుండా మిగతా వాళ్ళని కూడా రిమూవ్ అంటే సార్ని ఒక్కరిని ఇబ్బంది పెట్టుడు కాకుండా మిగతా వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే సార్ ఫేస్ని ముందుకు పెట్టుకొని అట్లా అంటే నిన్నొక్కరినే కాదు నీ క్యాడర్లో ఉన్న వాళ్ళందరినీ మిగతా డీజీపీలను కానీ వీఆర్ఎస్ తీసుకున్న ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు తీసేయడం జరుగుతుంది. నీకు అంత జెలస్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు? నువ్వు కూడా సెక్యూరిటీ తీసేసుకొని ప్రజల్లోకి రా. నీ మినిస్టర్లకు ఎందుకు సెక్యూరిటీ గన్మెన్లు? నీ మినిస్టర్లకు ఎందుకు? నీ ఎమ్మెల్యేలకు ఎందుకు? నక్సలిజం లేదన్నావు కదా, నక్సలిజం లేదు మీకు ఎందుకు సెక్యూరిటీ? మీరు అందరు తీసి ప్రజల్లోకి రండి, ఓయూకి వచ్చి ఈడ మాట్లాడదాం రండి. మీకు సిగ్గుందా, దమ్ము ధైర్యం ఉందా వితౌట్ సెక్యూరిటీ ప్రజల్లోకి రావడానికి? ఏం పని అందరు తొక్కుంటూ వచ్చినావు నీకే అంతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అట్టడుగు వర్గాల నుంచి ఎక్కడో పుట్టిన అలంపూర్ నుంచి ఇంత ఐపీఎస్ కొట్టడమే కాకుండా చాలా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. అలాంటి పర్సన్ అల్లటప్పగా నీ దగ్గర రాలే, పెయింట్లు వేసుకుంటూ గోడలకు సున్నాలు కొట్టుకుంటూ గుంపు మేస్త్రి పనులు చేసుకుంటూ రాలేదు సార్. చదువుకొని అఫీషియల్ హార్వర్డ్ యూనివర్సిటీ పోయి ఎంఎస్ చేసి వచ్చి ఎంతోమంది పేద ప్రజలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కించుండు, ఐఏఎస్లను చేసిండు, ఐపీఎస్లను చేసిండు,
ఎంతోమంది ఒకప్పుడు అంబేద్కర్ గారు ఉన్నప్పుడు ఎంతోమంది యువతని ఇంగ్లాండ్ పంపించి చదివించినట్టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేశంలో ఎవ్వరు చేయలేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు హోంశాఖ విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకోవడం కాదు, నీకు చదువు వస్తే నువ్వు చెయ్యి భయ్. ఇక్కడికి ఓయుకొచ్చి భజన పనులతో భజన కొట్టించుకుంటూ కాదు, నువ్వు ఓయుకురా, ఓయుకొచ్చి మాతో మాట్లాడు, మాతో చర్చించు, అప్పుడు తెలుస్తుంది ఆర్ఎస్పీ గారి పవర్ ఏంది, బీఆర్ఎస్ పవర్ ఏంది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాని గురించి ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా కూడా ఏకదాటిగా అంటే ఒకే ఆయన పట్టుకున్న కుందేలు మూడు కాళ్ళు అన్నట్టు ఎవరి మాట వినకుండా రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని పరిపాలన చేతగాక ఇలాంటివి చేస్తున్నాడు. నీకు చేతనైతే లేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ వస్తుంది. ఆయనకు అందుకే బుర్ర పనిచేయక ప్రవీణ్ సార్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాత్రమే కక్ష సాధింపు చర్యగా ఇది చూడడం జరుగుతుంది. ఓకే మేడం, ఇదే సందర్భంలో ఈశ్వరమ్మ యాదవ్ గారిని గౌడ సామాజిక వర్గాన్ని పచ్చిబుతులతో తిట్టిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించడాన్ని ఏ విధంగా చూస్తారు? అదే మేము దాని గురించి కూడా మేము ఎల్బీ నగర్లో 18 మందిని పోయి మాకు కూడా గన్మెన్స్ని ఇవ్వండి అని ఒకటి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ని. అంటే రేవంత్ రెడ్డి గారికి మొత్తం రెడ్డి రాజ్యమే ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందశ్రీ దగ్గరికి పోతే నా 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 ప్రాణం అందశ్రీ అని చెప్పుకుంటారు. కానీ అందశ్రీ గారి సమాధిని ఇంతవరకు పట్టించుకోలే. మొన్న ఏదో చిన్న మీటింగ్ పెట్టిండు. అందశ్రీ గారి ఫ్యామిలీ మొత్తాన్ని కానీ గద్దరన్న ఫ్యామిలీ మొత్తాన్ని కానీ 8 అవర్స్ మీరు నిలబెట్టిరు. మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎన్ని అవమానాలకు గురి చేస్తున్నారో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికిప్పుడు మొన్న నల్గొండ నుంచి ఈశ్వరమ్మ యాదవ్ గారికి ఒక చిన్న పదవి అండి. ఆ 80 ఏళ్ళ వయసున్న పెద్ద ఆవిడ ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళకు ఒక చిన్న పదవి వస్తే ఓర్చుకోలేక ఒక మన్మడ్ లాంటి వ్యక్తి, అంత ఏజ్ ఉన్న వ్యక్తి, ఆ పెద్ద వ్యక్తిని అమ్మమ్మ లాంటి వయసున్న వ్యక్తి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. ఆమె తరపున పోయిన వాళ్ళని కూడా కొట్టిండ్రు, చాలా దారుణంగా కొట్టిండ్రు. గౌడ్స్ని తిట్టడం జరిగింది. ఆ గౌడ్స్ని తిట్టడం జరిగింది. మీరు ఒకసారి దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి. గౌడ్స్ మా జనాభా ఎంతమంది ఉన్నారో, యాదవ్ జనాభా ఎంతమంది ఉన్నారో, మీరు ఎడ్ల జనాభా ఎంతమంది ఉన్నారో చూసుకుందాం. వాళ్ళు కత్తి అంత పెద్ద తాడి చెట్టు ఎక్కుతారు. మిమ్మల్ని ఎక్కడం పెద్ద మిమ్మల్ని చూడడం పెద్ద లెక్కేం కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు మీ యువతకి, మీరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, మీ కొడుకులకి కొంచెం సంస్కారం నేర్పండి. ఇష్టం వచ్చినట్టు పెద్దలను చూడకుండా కులాలను సాటి మనుషులండి. మీరు 21st సెంచరీలో ఉన్నారు, 2026లో ఉన్నారు. ఒక్క చిన్న పదవి వస్తే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఒక ఫ్లెక్సీల బొమ్మల మామూలుగా అడగొచ్చు కదా, డెమోక్రటిక్గా అడగొచ్చు కదా. ఇష్టం వచ్చినట్టు తిడితే మీరు దానికి ఇంకా స్పందించకుండా ఇంకా గన్మెన్స్ ఇవ్వడం జరిగింది ఆయనకు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ప్రజలందరూ గమనించాలి, తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఈశ్వరమ్మ యాదవ్ 80 ఏళ్ళ వయసున్న పెద్ద ఆవిడకి ఒక యాదగిరిగుట్టలో ఒక బోర్డు మెంబర్గా ఒక పదవి వస్తే ఆ ఫ్లెక్సీ వేస్తే వాళ్ళ మన్మడు ఫ్లెక్సీ వేస్తే అది తట్టుకోలేక ఒక రెడ్డి అబ్బాయి, ఆయన పేరు ఏం పేరు ఉండే, ఆయన పేరు శివచరణ్ రెడ్డి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిండు. యాదవ్లను ఇంకొక ఆయననేమో గౌడ్స్ని తిడతాడు. గౌడ్స్ యాదవ్స్ అంటే అంత అల్కగా ఉన్నారా? బహుజన వర్గాలు అంటే అంత అల్కగా ఉన్నారా? ఒక్కసారి బయటికి రండి. మా బహుజన వర్గాలు అంటే మీరిచ్చే మాటలు తీపి లోపల విషయం ఉందని మా వాళ్ళకి తెలియక ఇప్పుడు మీరు అధికారంలోకి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ అంతా బహుజన వర్గాలదే. మీ సంగతి టైం వచ్చినప్పుడు అన్నీ తేలుస్తారు. దీని మీద కూడా అందరూ యావత్ తెలంగాణ గమనించాలి, అందరూ ఆలోచించాలి మిత్రులారా. జై భీమ్. ఇప్పుడు నక్సలైట్ల రాజ్యం లేదు కాబట్టి సెక్యూరిటీని తగ్గిస్తున్నామని ఒకవైపు చెప్తూ రేవంత్ రెడ్డి గారి సోదరులకు కానీ, మైనంపల్లి ఫ్యామిలీకి కానీ, జానారెడ్డి ఫ్యామిలీకి కానీ, మరోవైపు చూసుకుంటే కొండా సురేఖ ఫ్యామిలీకి కానీ సెక్యూరిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి సెక్యూరిటీ అవసరం అంటారా? నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పడం జరిగింది. అంటే మీరు నక్సలైట్లు లేరు అని అంటున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా అక్కడ ఛత్తీస్గఢ్లో కూడా తీయడం, మొత్తం పెద్ద ఎత్తున రిమూవ్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో అక్కడ ఆదివాసీ జనాలను బ్రతకనీయకుండా, వాళ్ళ భూముల్లో వాళ్ళని బ్రతకనీయకుండా మొత్తం చాలా దారుణంగా ఏరివేయడం జరుగుతుంది. అయితే మీరు నక్సలిజం లేరు అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎందుకు? కొండా సురేఖ గారికి ఎందుకు? ఈ మైనంపల్లి హనుమంతరావుకి
ఎందుకు వాళ్ళ కొడుకుకి, ఆయన కొడుకు అయితే మొత్తం 100 లారీలు లెక్క 100 బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయనకు కూడా ఇంత రెస్పెక్ట్ ఉండదు, పెద్దలంటే రెస్పెక్ట్ ఉండదు, బహుజన వర్గాలంటే రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఈయనకు శివచరణ్ రెడ్డికి గన్మెన్స్ని ఇచ్చాడు. మీకెందుకు మరి నక్సలిజం లేనప్పుడు మీకెందుకు అని తెలంగాణ యావత్ ప్రశ్నిస్తున్నది. దానికి సమాధానాలు చెప్పాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం.